హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పిల్లలకి మనం ఎన్ని రకాల స్నాక్స్ చేస్తున్నా వాళ్ళకి ఏదో కొత్తగా ఉండాలనుకుంటారండి. అప్పుడు ఇలా ఆలుతో స్మైలీస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. మీరు ఎప్పుడైనా ఈ స్నాక్ చేస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా వీటికి నేను ఒక 2 బంగాళాదుంపల్ని బాగా మెత్తగా ఉడికించేసి ఇలా స్మాష్ చేసేస్తున్నా అండి. చేత్తో అయినా మీరు ఇలా మెత్తగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి నేను ఉడకబెట్టినప్పుడు సాల్ట్ కానీ ఏమీ వేయలేదండి, నార్మల్గా ఉడకబెట్టేశాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేశాను. అలాగే దీంట్లో మీకు ఇష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేదంటే ఇలా నార్మల్గా మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఇందులో వాటర్ అస్సలు వేయొద్దండి, మనకి బంగాళాదుంపలో ఉన్న తడి అనేది సరిపోతుందనమాట. మీరు వాటర్ వేస్తే లూజ్గా అయిపోతుంది. వాటర్ వేయకుండా ఇంకా కొంచెం మీకు ఏమైనా పలచగా అనిపిస్తే ఇంకో స్పూను కార్న్ఫ్లోరే వేసుకొని మంచిగా ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. చూడండి, చపాతీ పిండిలాగా కలిపేసుకోండి, కానీ వాటర్ మాత్రం అస్సలు వేయద్దు. మీకు బంగాళదుంపలు ఉన్న తడి అనేది సరిపోతుంది. ఇలా చపాతీ పీట మీద, లేదంటే మీరు ఎలా చపాతీ చేసుకుంటారో అలాగా, మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చపాతీలాగా ఒత్తుకోండి కర్రతోని. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ మన వీడియో అనేది ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోద్దు. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, మీకు ఏ ఒక్క వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా ఏదైనా వీడియో యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు చపాతీలా రుద్దుకున్నాక ఏదైనా రౌండ్గా ఉండే వాటర్ బాటిల్ క్యాప్ కానీ ఏదో ఒకటి అలా రౌండ్గా చేసేసుకోండి. నేను మా పాపది పాల బాటిల్ది క్యాప్ తీసుకొని అలా రౌండ్గా చుట్టేసుకున్నా. చూడండి, ఇప్పుడు దీన్ని స్మైలీలా మరి ఎలా చేయాలి? నొక్కైతే నొక్కేసాము రౌండ్గా. దీన్ని స్మైలీలా ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి. మన ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అందరి ఇంట్లో. ఆ టూత్ పిక్ ఒకటి తీసుకోండి, అలాగే ఒక స్పూన్ కూడా దగ్గర పెట్టుకోండి. చూడండి, నేను ఐస్ కోసం టూత్ పిక్తో హోల్ చేసుకున్నా. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. స్పూను ఎడ్జ్ షార్ప్గా ఉన్నది తీసుకోండి. దాన్ని ఇలా స్మైల్ లాగా పెట్టేశాను అనమాట. ఈ విధంగా అన్నీ కూడా మనం ఏవైతే చేసుకున్నామో వాటన్నిటిని స్మైలీస్లా రెడీ చేసేసుకోండి. పిల్లలు కొత్తగా ఉంటే బాగా తింటారండి. అందులోకి మనము ఆలుతో ఏది చేసినా వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలకి ఆలుకి వాళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. దాంతో ఎన్ని రకాలుగా చేసినా అలా తినేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కొత్తగా వెరైటీగా టేస్ట్ నచ్చాలన్నమాట. ఇవి చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇవి ఒక 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఏం పాడవవు. ఒక 1 వీక్ వరకు కూడా మనం చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా మనము పెట్టేసుకోవచ్చు, స్కూల్కి కూడా. అలాగే ఆ పిండిని అంతా తీసేసిన తర్వాత ఇంకా పిండి మిగులుతుంది కదా, మళ్ళీ దాన్ని కూడా ఇలా చపాతీలాగా మంచిగా రుద్దేసుకొని, మరీ పల్చగా రుద్దకండి చపాతీ, కొంచెం లావుగా ఉండేలా చూసుకోండి. బిస్కెట్స్ ఎలా ఉంటాయో ఆ మందంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసేయండి. తీసేసి మళ్ళీ వాటిని కూడా స్మైలీస్లా సెట్ చేసేసుకోండి. మీరు ఒకవేళ ఇలా స్మైలీలా కాకుండా వేరే కోన్ షేప్లో కానీ బాక్స్లా కానీ మీ ఇష్టం అండి, ఏ షేప్లో అయినా కట్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఏంటంటే పిల్లలకి కొంచెం కొత్తగా ఉంటుందని. అలా మనం అన్నీ రెడీ చేసుకున్న స్మైలీస్ని ఆయిల్లో వేసేసేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ చేయకండి, మీడియం హీట్లో వేయండి. వేసాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. అవి 2 సైడ్లు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇప్పుడు వర్షాకాలం కదండి,
మూత మాత్రం మనం దేంట్లో పెడతామో దాన్ని టైట్గా ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. మనం వడియాలు అవి ఎలా ఎండాకాలం అయితే బయట పెట్టినా బాగుంటాయి. ఇలా వర్షాలు పడ్డా వెదర్ చల్లగా ఉన్నా డీప్ ఫ్రై ఏవైనా కొంచెం గాలి తగిలిందంటే మెత్తగా అయిపోతాయి, ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వీటిని మీరు ఫ్రై చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకోండి. అప్పుడు పిల్లలకి ఒక 1 వీక్ లేదంటే 4-5 డేస్ వరకు అయినా క్రిస్పీగా టేస్టీగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కూడా ఇవి నచ్చినాయా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కిచెన్ టిప్స్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.